భూపాలపల్లిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ముకునూరు, నీలంపల్లి, బూరిగూడెం, సర్వాయిపేట గ్రామాల్లో పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు అగ్రనేతలు కాలం చెల్లిన సిద్ధాంతాలు వీడి జనజీవన విధానంలో కలవాలంటూ పోస్టర్లను ఏర్పాటు చేశారు. మావోయిస్టులు వారి మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలని మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ పోస్టర్లు పేరిట పోస్టర్లు వెలియడం కలకలం రేపుతోంది. ఇవాల్టి నుంచి మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో వారికి వ్యతిరేకంగా ఏజెన్సీ ఏరియాల్లో పోస్టర్లు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. భూపాలపల్లిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ముకునూరు, నీలంపల్లి, బూరిగూడెం, సర్వాయిపేట గ్రామాల్లో పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు అగ్రనేతలు కాలం చెల్లిన సిద్ధాంతాలు వీడి జనజీవన విధానంలో కలవాలంటూ పోస్టర్లను ఏర్పాటు చేశారు. మావోయిస్టులు వారి మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలని మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ పోస్టర్ల పేరిట పోస్టర్లు వెలియడం కలకలం రేపుతోంది. ఇవాల్టి నుంచి మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో వారికి వ్యతిరేకంగా ఏజెన్సీ ఏరియాల్లో పోస్టర్లు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. రైట్ ఇటు భూపాలపల్లిలో అయితే మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం తెలంగాణ ప్రాంతమైన భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పోలీసులు అయితే పూర్తిగా గస్తీ కాస్తున్న పరిస్థితి, మొత్తం పోలీసుల ఆధీనంలోకి పూర్తిగా తీసుకొచ్చుకున్న పరిస్థితి. అంతేకాదు గుర్తుకోయే గుడాలను కూడా సందర్శించి అనుమానితులు ఎవరికి కూడా కొత్త వారికి ఆశ్రమం ఇవ్వద్దు, ఇచ్చినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు అయితే సూచిస్తున్న పరిస్థితి. దీనికి తోడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఈ ముకునూరు, నీలంపల్లి, బూర్గంపాడుతో పాటు సర్వాయిపేట గ్రామాల్లో అయితే మావోయిస్టు ఆత్మరక్షణ ప్రజా ఫ్రంట్ పేరుతో పోస్టర్లు అయితే వెలిశాయి. ఇటు మావోయిస్టు అగ్రనేతలు కాలం చెల్లిన సిద్ధాంతాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలి, మీ మేధస్సు మొత్తం కూడా ప్రజల అభివృద్ధికి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం ఉపయోగించాలి, కాలం చెల్లిన సిద్ధాంతాలు, తుపాకీ ద్వారా రాజ్యం రావటం, ఇవన్నీ కూడా కాలం చెల్లిన సిద్ధాంతాలు, మీరంతా కూడా ఇప్పుడు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పేసి మావోయిస్టు ఆత్మరక్షణ ప్రజా ఫ్రంట్ పోస్టర్లు ఏర్పడటం మొత్తం కూడా చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇటు చూసుకున్నట్టయితే చెర్ల, ఇటు వెంకటాపురం, ములుగు సరిహద్దు ప్రాంతమైన చెర్లలో కూడా ఇటు మావోయిస్టులకు అనుకూలంగా కొత్తగూడెం సమీపంలో అయితే ఇటు బ్యానర్లు, కొన్ని పోస్టర్లు, కొన్ని కరపత్రాలు అయితే వచ్చాయి. ఆపరేషన్ కగార్ కి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల ద్వారా ఆపరేషన్ కగార్ ని వ్యతిరేకిద్దాం, మావోయిస్టులు నిర్మిస్తున్న ఒక వారోత్సవాలకి ప్రజల మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఇటు మావోయిస్టులకు అనుకూలంగా కూడా ఇటు బ్యానర్లు రావటం, మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం, భయాందోళన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే మొత్తం గ్రామాల్లో మొత్తం పోలీసులు, భద్రతా దళాలు అయితే భారీగా చర్చ చేస్తున్న పరిస్థితి. ఒక పక్క సోదాలు నిర్వహిస్తూ ఇటు అనుమానితులకు ఆశ్రమం ఇవ్వద్దని పలు సూచనలు చేస్తున్న పరిస్థితి. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.